ఇవాళ చూడండి, అప్పు తీసుకొస్తున్నారు. అప్పు తీసుకొచ్చి విపరీతంగా ఎస్టిమేషన్లు పెంచేసి దోపిడీ కార్యక్రమం చేస్తున్నారు. రేపు 2వ తారీఖున ప్రధానమంత్రి గారు వచ్చి మళ్ళీ ప్రారంభోత్సవం చేస్తారంట. ఒకసారి ప్రారంభోత్సవం చేశారు, శంకుస్థాపన, మళ్ళీ 2వ శంకుస్థాపన చేయడానికి ప్రధానమంత్రి గారు వస్తున్నారు. విపరీతమైనటువంటి దోపిడీ లంచాలతో సతమతమైపోతుంది రాష్ట్రం. లిక్కర్ దందాలు నేను చెప్పే కాదు, వాళ్ళ పేపర్లు కూడా రాస్తున్నాయి ఎమ్మెల్యేలు దోచేసుకుంటున్నారని. నేను చెప్పినవి కాదుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందో లేకపోతే సాక్షిలో రాసిందో కాదు, వారి పేపర్లు ఉన్నాయి కదా 2, వాళ్ళు రాస్తున్నారు. దోపిడీ చేసేస్తున్నారు ఎమ్మెల్యేలు. అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టుగా దోచుకుంటున్నారు. లిక్కర్ దోచుకుంటున్నారు, ఇసుక దోచుకుంటున్నారు, మట్టి దోచుకుంటున్నారు అని సాక్షాత్తు వాళ్ళ పత్రికలే రాస్తున్నాయి. ఈ విధంగా రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు విపరీతంగా దోచుకుంటున్నారు.